హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలీస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు తొలి తిరుపతి వచ్చామండి. చిన్న తిరుపతి తొలి తిరుపతి అంటారండి. చాలా ఫేమస్ అండి స్వామివారు. ఎక్కడ ఖాళీ ఉంటలేదండి. శనివారం బాగా ఎక్కువ మంది వస్తున్నారండి. చాలా మహిమగల స్వామి అండి, సింగార వల్లభ స్వామి. తొలి తిరుపతి ఎక్కడ అవ్వాలంటే అండి 9000 చరిత్ర గల గుడి అండి ఇది. ఇక్కడ బట్టి విక్రమార్కుడు, రాణి రుద్రమ్మదేవి, శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకునేవారంటండి స్వామివారిని. ఇది లోరా గజస్తంభం అండి. వర్షం పడుతుందండి, మసగ్గా వచ్చింది. 3 లైన్లు ఉంటాయండి ఇక్కడ. ఫ్రీ లైను, 20 రూపాయల లైను, 50 రూపాయల లైను. అసలు ఏ లైన్ కూడా ఖాళీ ఉండదని చాలా దూరం నుంచి నడిచి చాలామంది భక్తులు వస్తున్నారండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇంకా సింగార వల్లభ స్వామి అండి, దండం పెట్టుకోండి. ఇది గుడి వెనకండి. ఇది దేవతలు కట్టిన గుడి అంటే ఇది. 7 వారాలు మొక్కుకొని వచ్చి 8వ వారం వడ్డీ వారం కింద 8వ వారం వచ్చి ప్రసాదాలు పంచి పెడుతున్నారండి. ఇక్కడ పరవాన్నం, పులిహార, శనగలు ఇవన్నీ అలా పంచి పెడతారండి. పొద్దుట తెల్లారుజాము 4 గంటల నుంచి సాయంకాలం 4 గంటలకు అలా వస్తూనే ఉంటారండి జనం. గుడి బయట కూడా ప్రసాదం పంచి పెడతారండి. చాలా బాగుంటుందండి ఇక్కడ ప్రసాదం, పులిహార ప్రసాదం. ఇక్కడ తల నీలాలు ఇస్తారండి. ఇక్కడ ఎక్కడి నుంచి చూస్తున్నారని అసలు ఖాళీ ఉండలేదండి. శనివారం అసలు చాలా రసగా ఉంటుంది. ఇది బావి అండి. ఇది మనకి కాశీ గంగ ఎంత పవిత్రమో ఇక్కడ ఇది కూడా, ఈ బావి కూడా అంత, నీరు కూడా అంత పవిత్రం అండి. ఇక్కడ స్నానాలు చేస్తారండి. అదే కాలు కడుక్కుని నీళ్ళు తల మీద జల్లుకొని వెళ్తారండి. దేవతలు తీసిన నుయ్యి అంటండి ఇది ఈ బావి. ఇక ఇందులోంచి కాశీకి దారి ఉంటుందంటండి. ఈ బావి కూడా చాలా మరి బొటని బావి అంటండి. ఈ బావి ఏదనుకుంటా జరుగుతాయి అంటండి. ఈ బావి దగ్గర కూడా ఇక్కడ భోజనానికి అయినండి. ఇది 11 దాటితో పెడతారండి. అసలు ఖాళీ ఉంటలేదండి. భోజనం కూడా చాలా పెద్దదైనట్టుంది. ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెడతారు కదండి. నైవేద్యం పెట్టింది పూజారులు తెచ్చి ఇక్కడ అన్నదానం చేసి వాటిలో కలుపుతున్నారండి. స్వామివారికి ఎక్కువ ప్రసాదం తెచ్చి అన్నట్లో వేసి కలుపుతున్నారండి. పూజారులు వచ్చి అలా కలిపేసి వెళ్ళిపోతారండి. తర్వాత ఆర్తి ఇచ్చి ఆ ప్రసాదం అందరికీ అన్నదానం మొదలు పెడతారండి. అంటే ప్రసాదం అన్నదానం ప్రసాదం అంటారు. అంతే అది కలిపేసి వెళ్ళిపోతున్నారు పూజారులు. అందరూ కలిపి అన్నదానం మొదలు పెడతారండి. అన్నం ప్రసాదం చాలా ఖాళీగా ఉంటుందండి. ఎంతమంది భోజనం చేసినా చేసి బాగుంటుందండి. ఖాళీగా ఉంటుంది. ఇది బయటికి వెళ్ళి దారండి. ఇది ఇదంతా దేవతలు, అప్పుడు దేవతలు కట్టిన గుడి అండి ఇదంతా. మొత్తం అన్నీ కూడా గోడలో అన్నీ దేవతలు కట్టినవి అండి. ఇది బయటికి వెళ్ళి దారండి. అలా బయటికి దర్శనం చేసుకున్న తర్వాత అలా బయటకు వచ్చారండి. ఇక్కడ గోసాల పెట్టారండి. కృష్ణుడి విగ్రహం పెట్టి గోసాలు పెట్టారండి. ఇక్కడ కృష్ణుడు అంట తులసిమాల వేశారు. గడ్డి ఇస్తాడండి. చిన్న మూపులు కట్టి 10 రూపాయలు తీసుకుని అది అలా పెట్టేవాళ్ళు ఉంటే అది కొనుక్కుని ఆవులకి తినిపిస్తున్నారండి.
ఇలా ఇచ్చి తినిపిస్తారండి కొనుక్కొని. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.